అందమైన నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల గెలుపు ఓటమి అనేది రెండు ఉంటాయి జీవితంలో, చాలా ఇంపార్టెంట్. అమ్మాయికి ఎప్పుడు గెలుపు ఒకటే తెలుసు, ఓటమి తెలియదు వాళ్ళకి. కరెక్టే. ఎందుకు చెప్పు? వాళ్ళు అనుకుంటే వాళ్ళని గెలిపించేది మనమే కదరా. మనం ప్రతి క్షణం ఓడిపోయి వాళ్ళని గెలిపిస్తున్నాంరా. పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి దిగుతుందిరా, మనం హాయ్ అనగా హాయ్ అంటుంది, బాయ్ అంటే బాయ్ అంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా అమ్మాయి మనకు పడిపోయింది, ఇంకే గెలిచాం, మనం తోపులం అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి ఏమమ్మా మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా, నాకు అక్కయ్య బరుసు అవుతుంది, ఇది చెల్లెలు కాలేజ్ దగ్గర దింపేయందాం అనుకో. వీళ్ళు ఎంతసేపు నాశనం చేయడానికి ఉన్నారు. మీరు తినే కందిపప్పు పాడైపోను. చిన్నప్పుడు చింతకాయలు కొట్టే అలవాట్లు ఎవరికైనా ఉన్నారా? చెట్టుకి కొట్టండి రా చేతులు. నేను ఎప్పుడే అదొకటే కొట్టా, ఇంకేది కొట్టలేదు. అలా మీ ఫ్రెండ్ ఎవడైనా రాయి తీసుకొని చెట్టుకేసి కొట్టాడు అనుకో, పళ్ళు రాలిపోయాయి అనుకో, గెలుపు. కానీ ఆ పళ్ళు మీ పళ్ళు అయ్యాయి అనుకో, చూడు ఎంత బాగా తెలుసా మీకు. లైనేసి అమ్మాయి నేను ప్రేమగా చూస్తుంది అనుకో, అది గెలుపు. అదే అమ్మాయి పిచ్చాసుపత్రి నుంచి వచ్చిందని తెలిసింది అనుకో, ఎందుకంటే అక్కడ నర్సు ఆ అమ్మాయి, పాప ఆ అమ్మాయి పిచ్చిది కాదు, అందరినీ ప్రేమగా చూస్తుంది, పిచ్చోళ్ళందరినీ ప్రేమగా చూస్తుంది. అంటే మగాళ్ళందరూ పిచ్చోళ్ళు, పాపం అమ్మాయి. మీరు పిచ్చోళ్ళు అంటే కరెక్టే. అబ్బా ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల ఒప్పుకుందిరా మగాడు పిచ్చోడని. అందరికీ ఇష్టమైన టాపిక్ రా ఇది, చాలా నిబద్ధతగా బుద్ధిమంతులుగా వినండి. రొమాంటిక్ టాపిక్ ఇది. రొమాన్స్ అనగానే ఎక్కడ లేని వచ్చేస్తుందిరా మీకు. ప్రపంచంలోనే అందమైన అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నారా మీరు? మామూలు రొమాన్స్ కాదు, మంచి వర్షం, ఏదో జరుగుతుంది అని అనుకునేటప్పుడు మీకు మనసులో గెలిచాం, మామూలుగా లేదు, ఈ రాత్రి రచ్చరచ్చే అనిపిస్తుంది. ఆ టైంకి మీ అమ్మ వచ్చి లేపింది అనుకో, ఓటమి. నువ్వు వెళ్ళావు కదా కళలో, డ్రీమ్ లో వేసుకున్నాను. ఏ సాంగ్ వేసుకున్నావురా? డ్రీమ్ లో నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ. రొమాంటిక్ సాంగ్ లో ముందే ఉండేది అమ్మాయి, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ఎందుకు అంటే పక్కన రావాలన్న, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే ఎలా ఉంటే పక్కన వచ్చి కూర్చుంటే బాగుంటది. పక్కకు వచ్చి ఏం చేస్తావు? ఆమె వర్షంలో తడిచింది కదా, టవల్ తో నెత్తి తుడుస్తాను. శాననే అసలు పాపం మా పసి హృదయాలు మగవాళ్ళకే చెప్తానరా, మీ భార్య కొడుకు పుట్టాడనుకోరా, అది మీ గెలుపు. కానీ పోలికలు పక్కింటోడు వచ్చాయనుకో, నేను చెప్పను తర్వాత. ఎప్పుడు నాతోటి ఉండి నా కోసమే తన ఊరిని వదిలేసి వచ్చి నువ్వు గెలిచినా నీతోనే ఓడిపోయినా నీతోనే అని ఒక స్త్రీ నా మీద అంత నమ్మకం పెట్టుకుంది కాబట్టి ఆ అమ్మాయిని మన స్టేజ్ మీద పిలవకపోతే బాగుండదు. కాబట్టి శుభలక్ష్మి సూపర్ మ్యాన్ అయిపోయాడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. అరే షర్ట్ ఉంది లోపల మనిషి ఏడ్రా? బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పారు, మొక్కలు ఇంతింతే ఉంటాయి, దానికి నిచ్చెనలు వేసుకొని ఎక్కాలని. అది ఎప్పుడో నిజం అవుతుంది అనుకున్నాను, ఇప్పుడే నిజం అవుతుందని. మీ అక్క నీతో ఎందుకు పంపించాలి? నేను ఉన్నానుగా. కత్తులు వద్దనే గుచ్చుకుంటాయంటే అందుకే నా దగ్గరకు వచ్చింది.
అవే ఏడు. ఏంటిది? నాకు ఏడుపు వచ్చినా ఆనందం వచ్చినా ఇలా ఇప్పుకొని ఉంటా. అవును, అక్కడి వరకే కదా, ఇంకేమైనా ఇప్పేది ఉందా? అక్కడ వరకే వేసుకోవచ్చు కదరా. నాకు ఎవరు నేస్తేనే వేసుకుంటా. అంతే అంతే అయిపోయింది, పో పో. మరి బావా మా అక్కని పంపించు బావా. మా అక్క కనిపించక కంటికి కనపడిన శత్రువులతో బయటికి కనపడకుండా యుద్ధం చేస్తున్నారు. బాగుండడం అంటే బాగుండడం కాదు బావా, అక్కతో ఉండడం, అక్కతోనే ఉండడం. ఇప్పటికీ మీరు తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో గది, మీరు సంపాదించే దాంట్లో ప్రతి రూపాయి ఒక రూపాయి మా అక్క కోసం అలాగే పక్కకు పెట్టాం బావా. మా అక్క నాకు ఇచ్చా బావా. కష్టాన్ని కాపాడు వాళ్ళు దాటకుండా ఇచ్చాయి. అరే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటకుండా అంటే ముందు నువ్వు దాటావురా కాంపౌండ్ వాళ్ళు? బావా కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. మా అక్క నాతో పంపించు బావా. నీ అక్కని నీతో పంపించడం కుదరదు. ఎందుకు? నాకు తెలియదు ఎక్కడుందో. అయ్యా మా అక్కని కిడ్నాప్ చేపించాడు. చెప్పేది ఫస్ట్. మీ అక్క ప్రేమగా నా దగ్గరకు వచ్చింది, హీరోయిన్ అవుతానంది. సరే కదా అని ఆఫీస్కి వెళ్ళన్నా. పని మనిషి క్యారెక్టర్ వేసుకుంటుంది, నాకు తెలియదు. గుద్దనంటే స్ట్రైట్ గా వెళ్ళిపోతావు. ఇప్పుడు ఏంటి మీ అక్క నీతో పంపించాలి కదా? పంపించడం కుదరదురా, ఇది నా షో, నా ఇష్టం. మూసుకొని నువ్వు కూడా షో చూడు అంతే, ఇంకేం చేయలేవు. లేదా పక్కెళ్ళి ఆడుకో. దొంగ పోలీసా? చోర్ అవుతా? నేను లెక్క చాడినా? మీకు తెలిసిన గెలుపు ఓటమి గురించి ఏదైనా ఉంటే చెప్పండి రా. నాశో నా ఇష్టంకి రావడం గెలుపు, నాశో నా ఇష్టంకి వచ్చి కూడా చంటన్నకు షేకాండ్ చేయకుండా వెళ్ళడం ఓటమి. నువ్వు ఇచ్చిన షేకండే, నేను ఇచ్చేది చాక్లెట్ కూడా. నా ఫ్రెండ్ తన లవర్ తో లేచిపోవడానికి నేను హెల్ప్ చేస్తే అది నా గెలుపు, కానీ తీరా అది నా చెల్లని తెలిస్తే నా ఓటమి. హాయ్ చంటి. కానీ ఎంతైనా బాలవాక్కు బ్రహ్మవాక్యం. నా బాయ్ ఫ్రెండ్ తో షాపింగ్ వెళ్ళినప్పుడు నేను పర్స్ మర్చిపోయిన అన్నప్పుడు తను బిల్ కడతాడని అనుకోవడం అది నాకు గెలుపు, కానీ తీరా చూస్తే తను నాకు 10 రూపీస్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి పర్స్ తెచ్చుకో అన్నప్పుడు నా ఓటమి. నువ్వు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతానన్న ట్రై చేయి. అరే దొంగనాయన, నువ్వు ఇలా చెప్పే కదరా మీ అక్కని ఇక్కడికి పంపించావు. నాన్న జేబులో డబ్బులు కొట్టేయడం అది గెలుపు, అదే డబ్బుని నాకు తెలియకుండా నా తమ్ముడు కొట్టేయడం అది ఓటమి. మీకు ఎన్ని కష్టాలు పడ్డారా మీరు లైఫ్ లో. మిమ్మల్ని చూస్తుంటే ఒక కష్టజీవి అనే ఒక బిరుది ఇవ్వాల్సి వస్తుంది. నాకైతే ఇష్టజీవి అని బిరుది ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు గొప్పడు, ఎప్పటికైనా గొప్పడు అవుతావు. నేను ఒక అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటే గెలుపుగా ఫీల్ అయినాను, అదే అమ్మాయి వెనకాల వాళ్ళ నాన్న ఫాలో అవుతూ ఉంటే ఓటమిగా ఫీల్ అవుతుంది. అలా ఫోన్ నెంబర్ తీసుకో.
గెలిస్తే గెలుపు, ఓడిపోతే ఓటమి. ఈడు మగాడు, బుజ్జి. చాక్లెట్ కేక్ కమ్మ. చంటన ఆస్తి మొత్తం రాసిస్తా నీకు. నువ్వు చంట నాకు సరైన మొగాడు రా బుజ్జి. నీ పేరేంటి? అన్నారెడ్డి. తమ్ముడు రెడ్డి. ఎవరుండాలని గర్ల్ ఫ్రెండ్ ని అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా హాల్ కి తీసుకోవడం నా గెలుపు. కానీ అందరు అలాగే అనుకుని వచ్చి సినిమా హాల్ హౌస్ఫుల్ కావడం నా ఓటమి. దురదృష్టవంతుడు అంటే నువ్వే. ఏం పర్లేదు, నీకు కూడా ఒక రోజు అదృష్టం వస్తుంది. నువ్వు మాట్లాడు. గుద్దానంటే ముక్కు పగులుతుంది. ఇందాక పళ్ళు పడ్డాను. ఇలా నిలబడు, నువ్వు తినేసి రా బయటికి. హాయ్ నరేష్. సిమ్రన్ నా షో నాస్టానికి వచ్చింది. సిమ్రన్ నన్ను షో చేసుకొని రా. దొంగి. ఒరే కామెంట్ సిగ్గుతాక ప్రపంచం మొత్తం రాసియచ్చు. మీ అక్కే కాదు, నీకు కూడా ఉంది గోరోజనం. నాకు పెళ్లి చూపుల్లో అబ్బాయి బాగుండు, అది నా గెలుపు. కాకపోతే అబ్బాయికి మా చెల్లి నచ్చడం నా ఓటమి. ఇంత గొప్ప అందగత్తి భూమి మీద ఉట్టడమే లక్కు. ఆయనకి ఇంకో చెల్లంట. ఎంత అదృష్టవంతులో ఇద్దరు. నువ్వు నాకు ఈ షో వారికి రావడం నా గెలుపు. ఈ షో వారికి వచ్చి మీతో డాన్స్ చేయకపోవడం నా ఓటమి. వీళ్ళిద్దరు చేస్తారు. నీకు తెలియట్లే. లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఇంకెవరు చెప్తారు? చంటితో సెల్ఫీ తీయడం నా గెలుపు, కానీ అది సేవ్ కాకపోవడం నా ఓటమి. నీకు సేవ్ ఎందుకు, డైరెక్ట్ ప్రింట్అవుట్ ఇస్తా. టెన్షన్ నువ్వు ఇలా చాక్లెట్ చేస్తున్నావు కాబట్టి అక్క వెళ్ళిపోయి ఉంటాను. నాకు తెలుసు. నాకు ఇప్పటికీ డౌట్, అది పని మనిషి క్యారెక్టర్ చేస్తుందా లేదా ఎక్కడో కిడ్నాప్ అయ్యావు, ఎక్కడో పోయిందా లేదా. సైలెంట్ గుండు. ప్రతిసారి దర్శన భాగ్యాలు మాకు అవసరం లేదు. కూర్చో.